ఆగుతారా? ఇది వరకు వెళ్ళాము అన్ని మాట్లాడాము, ఇక్కడికి కూడా వచ్చి మేము ధర్నా చేశాము. ఇంతకుముందు వచ్చామంటున్నారు సార్. ఇది వరకు వచ్చి మేము ధర్నా కూడా చేసాము ఇక్కడ మందు డబ్బాలు. భూమి మేము ఇన్ని మందు తాగి సావడానికైనా సిద్ధంగా ఉన్నాము. మీరు ఏదైనా చేయకుంటే మాత్రం ఈయన చచ్చిపోతాం సాయంత్రం కల్లా. అది మేమైతే నుంచి కలిసి మా భూమి 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 పొలం ఎక్కిస్తున్నారండి. చెప్పండి విచారణకు సహకరిస్తే పర్వాలేదు. విచారణ ధర్నాలు చేస్తే ఎవరికి కూడా సహకరించే సమస్య కుటుంబ తగాదాలకు సంబంధించి రెవెన్యూకి సంబంధంలా, పోలీస్ సంబంధంలా, ఎవరికి సంబంధంలా పోలీస్ కోర్టు తెచ్చుకుంటాం. అర్థమైనా? అవసరమైతే ల్యాండ్ మీద 1 part పెట్టి కొని మొత్తం రెడ్డిలో పెట్టేస్తాం రికార్డ్స్ అన్ని. అర్థమైందా? కాబట్టి విచారణకి మీరు మా పొలం మాకు రావాలి, లేకపోతే చచ్చిపోతాం మేము ఇక్కడే. అన్యాయంగా మా డబ్బులు పోగొట్టుకొని, మా పొలాలు పోగొట్టుకొని ఏంది సార్ ఇదంతా? ఆ రకంగా కొట్టారు వాళ్ళందరూ. అతనికైతే మొత్తం కనపడని దెబ్బలు తగిలినాయి అతనికైతే, మా పెద్ద మామకి. ఏదన్నా అయితే ఏం సార్? ఇప్పుడు ఎలాగో వాళ్ళు అక్కడ చంపుతున్నారు కదా, నేను ఇక్కడే చచ్చిపోతాను. వచ్చింది అక్కడ నేను ఏది బతకాలా? వాళ్ళు ఆపితే అల్లుడికి సార్ మేమైతే అక్కడికి రాము సార్. మీరే సార్ అన్నారు. నేనే సమస్య పరిష్కరించాలమ్మా. నా ఆఫీస్ ఉంది అక్కడ, ఇక్కడ కాదు. అడిగి రండి, వాళ్ళని పిలిపిస్తాం, నోట్స్ ఇస్తాము, విచారణ చేస్తాం. చట్ట ప్రకారం అదే సార్ కనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. ఆన్లైన్ ఎక్కించిన విషయం తెలిసిన మరుసటి రోజే మేము వెళ్ళి అడిగినాం. ఇప్పుడు తను ఇస్తాను అని చెప్పాడు, అంతేగాని మాకేం ఇవ్వలేదు. వీళ్ళ పెద్ద అన్నయ్య పోరెడ్డి కాసిరెడ్డి వాళ్ళ కూతురికి ముక్కమల్ల వరలక్ష్మమ్మకు రాసిచ్చాడు. అది ఇస్తాను అన్నాను. ఎలా రాసిచ్చేది ఏం లేదు సార్. ఫస్ట్ నుంచి ఇలా 5గురుది వాళ్ళ అన్న పేరు మీదే ఉంది లెక్క. వీళ్ళ వాట వాళ్ళ అన్న పేరు మీద ఉంటే ఇస్తాను అని చెప్తే, సరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిద్ది, మా అన్న దగ్గరే కదా ఉందని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అతను ఏం చేశాడు, ఇస్తాను అని చెప్పినట్టు చెప్పి వాళ్ళ అల్లుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండి తను సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకొని తను ఎవరికి తెలియకుండా వీళ్ళిద్దరు వాట ఎకరం 11 సెంట్లు చెరి 2 ఎకరాలు 22 సెంట్లు ఎక్కించుకొని తను వాళ్ళ కూతురు పేరు మీద పసుపు కుంకుమ కిందికి రాసిచ్చాడు. అది తెలిసిన మరుక్షణం మేము వెళ్ళి అడిగితే మా అత్తగారు వాళ్ళ తమ్ముడు డబ్బులు ఇవ్వాలి అని అన్నాడు. సరేలే అని చెప్పి వాళ్ళ తమ్ముడు దగ్గరికి మేము వెళ్ళి డబ్బులు ఇవ్వాలంట కదా, నువ్వు మా డబ్బులు ఇస్తే మేము వాళ్ళు మా పొలం మాకు ఇస్తాము అని అన్నారు. గ్రామము ప్రకాశం జిల్లా నా పేరు శివారెడ్డి. మా భూములు అక్రమంగా ఎక్కించుకొని అతను మాకు ఇవ్వకుండా మమ్మల్ని కొట్టడము, వాళ్ళ కొడుకులను రప్పియటము చేయటం ఇట్లా దౌర్జన్యంగా చేస్తున్నారు. ఏదన్నా అంటేనేమో కొట్టడము చేయటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సార్. మా భూములు మాకు ఇవ్వాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. లేదంటే ఇవ్వాలంటే ఇక్కడ మందు దాగి సావడానికైనా రెడీగా ఉన్నాము. మీరు ఏది చేస్తారో న్యాయం చేస్తారో, లేదంటే అటువంటి లేదంటే ఎమ్మెల్యే కానీ స్పందించాలి. అదేవిధంగా సీఎం దృష్టికి కానీ ఇది పోవాలి. సీఎం కింద పోయి మాకు ఇక్కడ నుంచి న్యాయంగా వస్తేనే, సీఎం నుంచి ఫోన్ కాల్ కింద వస్తేనే మేము నుంచి కదులుతాము. లేదంటే ఇటువంటి పరిస్థితులు సావడానికైనా రెడీగా ఉన్నాము. మీరు దానికి అదేవిధంగా రాంబాబు సార్ కానీ చెప్తున్న వినయంగా అతని దగ్గరికి తీసుకోవడము, అతను చేయడం అనేది పద్ధతి కాదు. ఏదైనా ప్రాబ్లం కింద ఉంటే ఆ రాంబాబు సార్ను కానీ మీరు దయచేసి బోడపాటు వచ్చి కనుక్కోండి, ఎవరు భూమి ఎవరు వేస్తున్నారు ఏం కథ అని రాంబాబు సార్ గారు దయచేసి మాత్రం చెప్తున్నా. కాబట్టి రాంబాబు సార్ను కానీ ఎంక్వైరీ చేసుకోమనండి, మేము కాదనము. రాంబాబు సార్ మాత్రం స్పందించాలని దీన్ని కోరుతున్నాము. మేము 30 సంవత్సరాల నుంచి మేమే చేసుకుంటున్నాము. రాజకీయ పరంగా కాదు, రాజకీయ పరంగా వాళ్ళు ఆలోచించడం అది పద్ధతి కాదు. ఏదైనా ఒక న్యాయంగా అన్యాయం లేకుండా క్రమబద్ధంగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకొని సెలవు తీసుకుంటున్నాం.